6 నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత అవుతారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో సమాధానం చెప్పాలన్నారు. సూపర్ 6 హామీలపై మీ వైఖరి ఏంటి? అలాగే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులకి ఇచ్చిన హామీలు విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గౌరవించాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు 5 ఏళ్లలో ఏపీ రాజధాని అమరావతిని పూర్తి చేయలేరని ప్రకాష్ రెడ్డి అన్నారు. నాపై చేస్తున్న ఆరోపణలు చేతనైతే నిరూపించాలని సవాల్ విసిరారు. మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధికి? మరి ఇంకా హామీ ఇచ్చిన పథకాల అమలు పరిస్థితి ఇంకా ఏమి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని హామీలు అమలు చేయబోతున్నారు, ఎన్ని పక్కన పెట్టబోతా ఉన్నారు, ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు ఫలిస్తున్నాయా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కనీసము పిఆర్సీ 40% చేస్తారనేసి, ఐఆర్ మించి పిఆర్సీ 40% చేస్తారని అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు నెరవేరుతాయా అది చూసుకోండి. రెండోది, మీరు ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6కి సంబంధించి, ఈ పెన్షన్లకు సంబంధించి ఈ అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాయి, వాటి మీద కూడా ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఏ విధంగా మీరు మ్యాచ్ చేయాలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలో దాని మీద దృష్టి పెట్టండి. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మీరు ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పన్నులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు గత ప్రభుత్వంలోనే, 2014-19లోనే. అవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో, కొత్తగా టెండర్ పిలిచేది పక్కన పెట్టండి. అక్కడ వాటి పరిస్థితి ఏంది? మరి మీరు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారో దాంట్లో లబ్ధిదారుడు ఏదైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇచ్చాడో అది కూడా ఇంతే. ఇది 340 SFTనే విత్ కెనోపీ, అది వితౌట్ కెనోపీ 272 SFT, అది కూడా 340 SFTనే టిడ్కో ఇల్లు కూడా. దానికి దాదాపుగా 6 లక్షల రూపాయల చిల్లర, 6.25 lakhs సంథింగ్ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లబ్ధిదారుడు కలిసి ఖర్చు పెడతా ఉన్నారు. సో వాటిని ఎప్పుడప్పుడు చెప్తారు. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అందరి నియమ వెడల్పు కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ బాధ్యత ఏంది, మీ ఎజెండా ఏంది, ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11 TMCలు హంద్రి నీవా నుంచి, ఆ 11 TMCల నీళ్లను మిగిల్చి అనంతపురం, కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలేరు నగర్ నుంచి ఒక కాలువ దవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలోని హంద్రి నీవా కనెక్ట్ చేశారు. లింక్ కెనాలు, గాలేరు నగర్ టు HNSS లింక్ కెనాలు 11 TMCల నీళ్ళని దిగువకు పంపడానికి ఇబ్బంది అవుతూ ఉంది. ఎక్కడ శ్రీశైలం ఉంది, ఎక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఉందనేసి. సో అది ఆ 11 TMCలు నేరుగా గాలేరు నగర్ నుంచి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఆ 11 TMCలకు జీవో ఇప్పించాలి. ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి హంద్రి నీవా నీళ్ళు ఏదైతే వస్తాయో 40 TMCల్లో, దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11.5 TMCల భాగము అనంతపురం, కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నామని జీవో ఇప్పించాలా. మరి అదేవిధంగా 63 TMCలకు హంద్రి నీవాని వెడల్పు చేస్తామన్నారు. సో అది కూడా పూర్తి చేయాలా. అది పూర్తి చేసి ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం, అభినందిస్తాం, సహకరిస్తాం. దిగజారుడు విధానాలు ఏదైనా కింది స్థాయిలో ఉంటే దానిని కట్టడి చేసుకోండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోండి. మీరు పత్రికల్లో హౌసింగ్ మీద మీరు బురద ఎన్ని జల్లాలనుకున్నా, మీరు గ్రామ సింహాల అరుపులకు ఎవరు కూడా ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా పనులు మేము చేసుకుంటాం. మీకు పొద్దున ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో మాకు అట్లనే సూర్యుడు ఉదయిస్తాడు. మీకు సాయంత్రం ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తాడు మాకు అట్లనే సూర్యుడు అస్తమిస్తాడు. మీకున్నటువంటి ఆ 12 గంటల టైం మీరు దేనికి ఉపయోగిస్తారో, ప్రజలకు మంచి చేసేదానికో, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేదానికో దేనికి ఉపయోగిస్తారో మీరు ఉపయోగించండి. మాకు ఆ బాధ్యత నుంచి మేము తప్పుకున్నాము కాబట్టి, మమ్మల్ని తప్పించారు కాబట్టి మేము
మా పార్టీ కార్యకర్తల గురించో, మా కుటుంబాల గురించో, మా ఆర్థిక అభివృద్ధి గురించో మేము కూడా టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి మాకంటే మీకు చాలా బాధ్యత ఉంటుంది. మేము 5 ఏళ్ళు మీలాగే ఇక ఈరోజు నిధులు తెస్తాం, రేపు నిధులు తెస్తామని 5 ఏళ్ళు గడిచిపోయినాయి. మేము ఒప్పుకుంటా ఉన్నాం. నిధులు తీసుకొని రావడంలో అంత సక్సెస్ఫుల్గా లేము. ఈ జిల్లాలో అంత సక్సెస్ఫుల్గా జరగలే. కానీ 11.5 టీఎంసీ చిత్తూరు జిల్లాకు ఇవ్వాల్సిన నీళ్లను మిగిలించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తకుండా కూడా 11.5 టీఎంసీలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుండి డైరెక్ట్గా లింక్ ఇచ్చారు. సో హంద్రీనీవా కోటాను గాలేరు నగర్ నుండి ఇస్తున్నారు. ఈ 11.5 టీఎంసీని సాధించాం. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దీనిపైన జీవో తీసుకొని రావాలా, ఆ బాధ్యత మన జిల్లా పెద్దన్నగా కేశవ్ గారికి ఉంటుంది. ఈ జీవో తీసుకొని వస్తే తప్పనిసరిగా అభినందిస్తాం. మీరు ఎవరిని నొప్పించినా, ఎక్కడ చిన్న సమస్య జరిగినా, ఏ గ్రామంలో ఎవరు నొప్పి పడినా తప్పనిసరిగా రిపర్కేషన్స్ ఉంటాయి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని ఉంది. ఎవ్రీ యాక్షన్ will have to face an equal and opposite reaction. Every action will have an equal and opposite reaction. మరి ఇక్కడ ఈక్వల్ కాదు, మల్టిపుల్ ఫోల్డ్స్ బెటర్ దాన్ దట్ అట్లా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రము ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్లు ఉండాలా. మనం గమనిస్తే 94 నుంచి 2004 మధ్యలో ఎన్ని సమస్యలు జరిగినాయి, ఎంత చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రానికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లా కూడా గమనించుకొని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ మరకలు లేవు. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా గడిచింది జిల్లా. ఆ ఫ్యాక్షన్ మరకలు పోగొట్టాం. దీన్ని కొనసాగించాలని జిల్లా మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్రతిపక్ష హోదా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నిందా? మరి ప్రతిపక్ష నాయకుడిగానే గౌరవించినారు కదా. ప్రతిపక్ష హోదా ఆ రోజున్న 23 సీట్లకు మరి 10%. మరి కేంద్రంలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు 40 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. మరి పార్లమెంటరీ సిస్టము ఎలా ఉంటే అలా ఉంటుంది, అంతే కదా. దాంట్లో మనకు రూల్స్కి విరుద్ధంగా, రూల్స్కి అగెనిస్ట్గా వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు. మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. పెన్షన్కి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4,000 కోట్ల పైన డబ్బులు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ది మినహా ఈరోజు వరకు కూడా వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు, సంక్షేమ పథకాలు సూపర్ 6 విషయంలో క్లారిటీ లేదు, 20 లక్షల ఉద్యోగాల విషయంలో లేదా నిరుద్యోగ వృత్తి విషయంలో క్లారిటీ లేదు, అమరావతి విషయంలో క్లారిటీ లేదు, ఉద్యోగుల విషయంలోనూ క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళు మాకు వచ్చేస్తాయని ఆశపడతా ఉన్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ టార్గెట్ సీఎం కావడమే. నీకు 21 సీట్లకు 21 సీట్లు గెలిచిన వ్యక్తి ఒక 60 సీట్లు ఇచ్చింటే 60 గెలిచుండేవాడేమో. ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ 5 ఏళ్లలో బెస్ట్ కంటెండర్ అయినా. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు బెస్ట్ కంటెండర్. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడమే లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నారు. కాపు కులం అంతా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆయన వెనకలు ఉంటారు. ఆయన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆయన వెనక ఉండకపోవచ్చు. మనం చెప్పలేం కదా. స్వపక్షంలో విపక్షము బహుశా చూడకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. అది కాలం నిర్ణయిస్తుంది, కాపులు నిర్ణయిస్తుంది.